చూడండి మా ఊర్లో అయితే కంపెనీ కూడా ఉందండి. పొలాలు మొత్తం ముంగండి కంపెనీ పొలాల్లో కట్టారు. ఊళ్ళో పనులు అండి, జనాలకైతే చాలా చాలా పనులు అంటే. మొక్కజొన్న అయితే చూపిస్తాను, అదిగోండి ఎలాగుందో కంపెనీ చూడండి. రేగ్గాయలు ఉన్నాయండి, ఎడ కోసుకుందాం. ఎంతలాగా ఉన్నాయో చూడండి రేగ్గాయలు. ఎండకు మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు. ముళ్ళు అయితే అండి ఊరకనే గుచ్చుకుంటాయండి ఇవి. ఇగోండి దోరకాయలు. ఇక్కడైతే చూడండి దగ్గర కనిపిస్తుంది కంపెనీ. మా ఊరు నుంచి ఎంతో దూరం లేదండి, ఒక అరగంటలో వచ్చి నడుచుకుంటే ఇక్కడే మా ఊరు కూడా, అమ్మోళ్ళ ఊరు. వాటి చూడండి ఇంకా కొత్తగా టేపు కట్టుతున్నారు. పల్లెటూరులో ఉంటే సుఖం, చాలా మంచి స్వచ్ఛమైన గాలులే కాదండి, మనం ఏ కష్టం చేసుకుని హాయిగా బతకొచ్చు. ఇదైతే చిన్న చిన్న మొక్కలండి, మొక్కజొన్న. ఇప్పుడే మొక్కలు పెరుగుతున్నాయి చూడండి. ఇదైతే కుంకుడి చెట్టు అండి, కుంకుడికాయలు పూత వస్తుంది ఇప్పుడే. చూడండి మొక్కజొన్న ఎలాగుందా. కళ్ళు కూడా గీస్తున్నారే బాబే. కోలదేగా చేయను. ఇదిగోండి మొక్కజొన్నలు ఎట్ట ఇరిసేవాళ్ళము మేము. అగ్రిగోళ్ళనే మొత్తం ఇరుసుకొని పోయి మధ్యలో పడేసి తీసేవాళ్ళం. అగ్గిపుల్ల గీట కాల్చుకొని తింటామండి, అలా తినేవాళ్ళం. పాపం ఇగోండి చూడండి పెట్టలు అలా తినేస్తున్నాయి. సగం పెట్టలు తిని వీటికి చాలా కాపలా కాయాలండి. పెద్ద పెద్దవి చూడండి ఎంత బాగున్నాయో. ఆయన ఉంటే ఒకటి అన్న అడుక్కునేవాళ్ళం, లేరు కాబట్టి మనం ఇరవకూడదు. ఇటు రామ్మ నేను తీస్తా, ఇటు రావే లోన్ నుంచి. ఇదిగోండి మా చెల్లి అయితే ఇరవటానికి రెడీగా. ఈ పనులు అంటే మామూలు విషయం కాదండి, చాలా బాగుంటుంది. పచ్చని చేలలోని దీంట్లో ఇంకా హ్యాపీగా ఉంటుందండి ఈ తోటలోని. వచ్చేసింట అది పోతామా చాలా. ఈ చివరి కండ్లన్నీ తినేస్తున్నాయి అనుకుంటారా పక్షులు, మొత్తం చివరి మొత్తం తినేస్తున్నాయండి. ఎంత బాగున్నాయో చూడండి. ఇవి అయితే అండి మన కాలు చెప్తారు కదా, అవి ఆ కండ్లు ఇవి కాబట్టి ఎక్కువ ధాన్యానికి వెళ్ళిపోతాయి మేతకే. ఇక చూడండి చాలా పెద్ద పొలం ఉండేవాళ్ళు అదృష్టం. ఎవరైనా కాపలా ఉండారంటవా అంటే. టమాటాలు ఎంత బాగున్నాయి, చేనిది. అన్ని టమాటాలే. ఈ ఎండాకాలం ఉంటే పచ్చళ్ళకు బాగలేకుంటాయి. రేగ్గాయలు ఇగోరే బాగున్నాయి. పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు. అమ్మా రేట్లు లేవుగా, టమాటాలు రేట్లు లేవు, పిచ్చుకొస్తున్నాయి కాయలు. పండుకాయ ఒకటి ఉంటే కోసుకొని తిందాం. ఎంత బాగున్నాయి చూడండి. తోట మొత్తం ఇది మొత్తం ఇదే అండి.
అదైతే సుబాబులండి చివరిన. ఏం విత్తనాలు? ఆహా, చూడండి ఇదైతే మా ఊరు ఏరండి, నీళ్ళు లేవు కానీ ఎట్టంతో చూడండి. అసలు బోల్ నీళ్ళు ఉండేవి మా చిన్నతనంలో అయితే, అసలు అటు ఇటు కలిసిపోయిందిగా. కొద్దిగా అయితే వాటర్ ఉన్నాయండి. వారు సరదా చూద్దామని వచ్చి మొన్న ఏటికి మొత్తం మునిగిపోయి. లంకలు అవకాడైతే లంకలు ఉంటాయండి, రేపుళ్ళు అవి కోసుకొని చూపిస్తా. స్నానాలు చేస్తున్నారండి పిల్లలు. ఎంత బాగుండేయో, ఏరు ఫుల్గా ఉండేదండి మా ఊరు ఏరు. మొత్తం అటు ఇటు స్వభావాలు అయితే వేసారండి. అసలు ఎంత కాదు, చాలా ఎక్కువగా ఉండేది ఏరు. ఒకడైతే లంకలు ఉంటాయండి, రేగ్గాలు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. మా చిన్నతనంలో మేము ఈ ఏట్ల నుంచి వెళ్ళి ఒకడికి వెళ్ళి పుల్లల మోపులు తెచ్చుకుంటా రేగ్గాలు కోసుకొచ్చుకునేవాళ్ళు. ఎలా ఉందో చూడండి. పడుతున్నారండి. మరి ఎందుకు అన్నవే ఈట ఒకడైతే అండి, అసలు అయితే అటువైపు లంక ఉండేదండి. ఇటైతే అండి ఇప్పుడు సుబాబులు వేసారు, మొత్తం సుబాబులు అండి. ఏడు చుట్టూ సుబాబులు ఉన్నాయి. ఎంతలాగా ఉండేది కదా, ఎంత తీసుకుండేదండి ఏట్లో. ఇప్పుడు ఆ ఇసుక లేదు, ఏరు మొత్తం మునిగిపోయినట్టే చెరువులు అన్నీ తయారైపోయినాయండి. పిల్లలు అయితే స్నానాలు చేస్తున్నారండి, మా పిల్లలు, మా తమ్ముడు పిల్లలు. అదేండి మా మరదలు కూర్చొని ఉన్నారు, బట్టలు ఎత్తుతున్నారు. పిల్లలు ఏం స్నానాలు చేస్తున్నారు. మా తమ్ముడు దూరంగా కూర్చొని ఉన్నాడండి, వాడే బండి మీద తీసుకొచ్చాడు మమ్మల్ని. లంకల్లో నుంచి వస్తున్నాయి గేదెలు చూడండి. నీళ్ళు ఎంత లోతు ఉండే, అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాం మేము. లంకలోకి లోతు ఎక్కువ ఉందని వెళ్ళలేదు, ఆగిపోయాం. పిల్లలు అయితే స్నానాలు చేసి బట్టలు మార్చుకుంటున్నారండి. శుభ్రంగా దడిసిపోయారు పాపం, సెలవు.